ఈసారి మా ఊళ్ళో ఎనగడమి నిమజ్జనాలు అలాగే ఊరేగింపులు మామూలుగా అయితే జరగలేమయ్య. మామూలుగా అంటే మామూలుగా కాదు, ఓ రేంజ్ లో అయితే జరిగినాయి. ఈసారి మా ఊర్లో గోదావరి ఫుల్ వచ్చేయడం వల్ల ఇక్కడైతే క్రైన్ పెట్టేసి విగ్రహాలను అయితే క్రైన్ తో కలిపేస్తున్నారమయ్య. నిజం చెప్పాలంటే ఈ సిస్టమ్ చాలా బాగుంది. ఈ విధంగా కలపడం వల్ల ఎవరికి హాని జరగకుండా ఎవరు కూడా ప్రమాదంలో పడకుండా ఉంటారు. రోజు అమలాపురంలో ప్రోగ్రామ్స్ అన్ని చూసుకుని వినాయక నిమజ్జనాలు చేసి చోటకైతే వెళ్దాం. బార్స్కర్ బ్రిడ్జికి అయితే వచ్చేసాం. బార్స్కర్ బ్రిడ్జి కాడికి వచ్చేటప్పటికి చాలా మంది బ్రిడ్జి పక్క నుంచి గుంపుగా అయితే చూస్తున్నారు. ఏంటో చూస్తున్నారని చెప్పేసి నేనైతే బండి దిగి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళేటప్పటికి అక్కడ క్రైన్ తో అయితే ఎనగడిని కలుపుతున్నారు. మా వాళ్ళకైతే చూడటం అయితే కొత్తగానే ఉంటది, ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం. అందుకే మా వాళ్ళందరూ విచిత్రంగా అయితే చూస్తున్నారు. ఎందుకంటే చాలా మంది విగ్రహాన్ని కలపడానికి వచ్చేసి ఇక్కడ నుంచి పైనుంచి కిందకైతే తోసేస్తున్నారు. సార్ అయితే అలా విగ్రహం తోసేయకుండా నీట్ గా పట్టుకెళ్లి ఇలా గోదాట్లో నిమజ్జనం చేసేది అయితే చాలా బాగా నచ్చింది. మామూలుగా అయితే చాలా మందికి తెలియక వినాయకుడి విగ్రహాలు అట్టుకెళ్లి పైనుంచి కిందకి తోసేస్తున్నారు. అలా అయితే తోయకూడదు. నిమజ్జనం అంటే జాగ్రత్తగా తీసుకెళ్లి నీళ్ళలో కలపాలి తప్ప పైనుంచి అయితే తీసుకెళ్లి నీటిలో అయితే పడేయకూడదు. ఈసారి అయితే మా ఊర్లో వినాయకుడి పండుగ చాలా బాగా జరిగింది. మీ ఊళ్ళో ఎలా జరిగిందో నాకు కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో అయితే లైక్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మాయా.